మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో ఉండి మాట్లాడుతున్నారని, ఇక్కడ ఉండి మేమొస్తే అని వార్నింగ్ ఇస్తే ఏం చేయాలని ప్రశ్నించారు. అందరికీ యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతారని హెచ్చరించారు. కాళ్లు విరిస్తే రౌడీలు దారికొస్తారని, మేము నిర్ణయం తీసుకుంటే మళ్లీ మీకు మాటలు రావని వార్నింగ్ ఇచ్చారు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా చేస్తామన్నారు. బాధ్యత మరిచి మాట్లాడితే సహించేది లేదని తెలిపారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, అసలు ఏంటి డిప్యూటీ సీఎం జగన్ పైన ఎందుకు ఇంత ఫైర్ అయ్యారు, ఏంటి వార్నింగ్స్? శ్రీదేవి, ఈరోజు జిల్లా నిర్దోలు నియోజకవర్గంలో పెరవలిలో జరిగిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏదైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా మాట్లాడిన పరిస్థితి ఈ ఆయన మాటల్లో అర్థమవుతుంది. ఏదైతే యోగి ఆదిత్యనాథ్ అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కనుక ఇక్కడ అమలు చేస్తే అన్ని సర్దుకుంటాయని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మాటలు ఎవరిని అంటే జగన్ ఉద్దేశించే పవన్ కళ్యాణ్ మాట్లాడారని చెప్పి ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా జగన్ ఉద్దేశించే ఆయన ఈ వేదిక మీద మాట్లాడారని చెప్పి స్పష్టమవుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ లాగా ఉంటాడు. చివరి వరకు కూడా తను అంటే ఒక రకంగా చెప్పాలంటే తాను చనిపోయే ముందు కూడా చాలా మంది తాత తీసిన తర్వాత పోతాను అన్నట్టుగా కూడా ఆయన చాలా కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైతే జలజీవన్ మిషన్ లో దాదాపుగా 3,50,000 కోట్ల రూపాయలతో చేపట్టే మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి అమర్జీవి జవహర్దార్ అని నామకరణం చేశారు. ఆ ప్రస్తావన చేస్తూ అమర్జీవి గురించి మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం అది వైసీపీ ప్రతిపక్ష నేత వైసీపీని ఉద్దేశించి జగన్ ఉద్దేశించి చాలా కఠినంగా మాట్లాడినట్టుగానే అర్థమవుతుంది. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేయటం, నిన్న ఇదే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో పర్యటించిన టీడీపీ జాతీయ కార్యదర్శి కూటమి భాగస్వామి నారా లోకేష్ కూడా పార్టీ కార్యకర్తల సమావేశంలో అదే విధంగా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు. ఏదో చేతకాని వాళ్ళు అనుకుంటున్నారు, మేమేం చేయలేకపోయాం అనుకుంటున్నారు, ఏం చేస్తామో ఏం చేయాలో ఎప్పుడు చేయాలో మాకు తెలుసు అని చెప్పి నారా లోకేష్ చేసిన ఈరోజు అంతకంటే కొంచెం ఘాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ వ్యాఖ్యలు చేయటం ఒక రాజకీయంగా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. రెడ్ బుక్ లో పేజీలు కొన్ని అయ్యాయి, ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ పేజీల్లో ఏమున్నాయో తేలుతుంది ముందే అని చెప్పి కూడా నారా లోకేష్ వార్నింగ్ ఇస్తే, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్యనాథ్ ఏదైతే అమలు చేస్తున్నారో యోగి ఆదిత్యనాథ్ ని ఆదర్శంగా తీసుకుని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తే కొంతమంది పత్తా లేకుండా పోతారని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ కొంతమంది తామేమి చేయలేమని చెప్పేసి అనుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. కానీ మేము ప్రజల కోసం తెలుగు జాతి కోసం తాము ఒక కూటమిలో భాగస్వామ్యము, కూటమి అంతా కూడా తెలుగు ప్రజల రక్షణ కోసం మేము అండగా నిలబడ్డాం. అందుకని కొన్ని త్యాగాలు కూడా చేసి తాను ఈ కూటమికి అండగా ఉండాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేస్తూ ఇక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో చెత్తవాగుడు వాగుతున్నారు. వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో కూడా మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అన్ని డిసైడ్ అయ్యే తాను రాజకీయాల్లోకి వచ్చాను, పదే చెప్తున్నాను అనుకోవచ్చు. కానీ నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ తనని ఇబ్బంది పెట్టిన వారి సంగతి చూసిన తర్వాతే తాను పోతానని కూడా వ్యాఖ్యలు చేసిన విషయాలు ఇక్కడ సంచలనంగా మారినాయి. ఈ రాజకీయంగా ఒకేసారి అటు కూటమి భాగస్వామిలో ఉన్న ఇద్దరు కూడా ప్రధానంగా లోకేష్, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరిని మించి ఒకరు ఇక్కడ వైసీపీ ప్రతిపక్ష జగన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారిని, చాలా కీలకంగా మారిని. ఈ నేపథ్యంలో అసలు ముందు ఈ రాజకీయ వాతావరణం
ఏ విధంగా రాష్ట్రంలో వేడెక్కుతుందో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని మీద రాజకీయంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి, శ్రీరామ్మూర్తి, అంటే కూటమి నేతలు ఒకేసారి ఒకరి వెంట ఒకరు ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల, ఇలా వార్నింగ్స్ ఇవ్వడం పట్ల ఇప్పటివరకు వైసీపీ నేతలు దీనిపైన ఏమైనా ఈ వ్యాఖ్యల పట్ల స్పందించారా? అంటే వైసీపీ నేతలు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని కానీ ఇతర కార్యక్రమాలను కానీ విమర్శిస్తూ ఈ మధ్య వైసీపీ నాయకులు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో వీరిద్దరూ కూడా ఎలా స్పందించారని చెప్పి భావించవచ్చు. ఏదైతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నామన్న దీంట్లో ఒక ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రజలకి ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉండవు, వైద్యం భారం అయిపోతుంది అని చెప్పి కోటి సంతకాలు సేకరణ చేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం వైసీపీ చేయటంతో ఈ రోజు దాన్ని ఖండిస్తూ దానికి ఒక రకమైన వార్నింగ్ ఇస్తూ కూడా ఈ రోజు వీరు మాట్లాడారని అనుకోవచ్చు. అయితే వైసీపీ ఇప్పటి వరకు దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన విధానం చూసినట్లయితే రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ.